హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను కళ్యాణి. ఈరోజు నేను తయారు చేసిన కంపోస్ట్ చూపిస్తాను మీకు. అలాగే మనం కంపోస్ట్ ఎందుకు తయారు చేసుకోవాలో, దానివల్ల ఉపయోగాలేంటో కూడా చెప్తాను. నేను తయారు చేసిన కంపోస్ట్ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది నేను కిచెన్ వేస్ట్‌తో తయారు చేసిన కంపోస్ట్. చూడండి ఎలా ఉందో. కింద వరకు అయిపోయింది. ఇలాగే మాయిశ్చర్ ఉండాలి, లేదంటే ఈ మాత్రం మాయిశ్చర్ ఉండి ఇలా ఉండలా అయిపోవాలన్నమాట. అలాగే ఇలా మనం అన్నప్పుడు ఇలా విడిపోవాలి. అప్పుడు ఇది కరెక్ట్‌గా అయినట్టు కంపోస్ట్. దీనిలో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట ఎక్కువ. డ్రై అయిపోయిందంటే అవన్నీ చచ్చిపోతాయన్నమాట. అందుకని ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఎప్పుడు కంపోస్ట్. మనం ఎందుకు కంపోస్ట్ చేసుకోవాలి అంటే, కంపోస్ట్ వలన మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మట్టిలో నీటిని ఉంచే శక్తిని పొందుతుంది అన్నమాట. అలాగే మట్టి సారవంతం అవుతుంది, గుల్లగా కూడా అవుతుంది. అలాగే మనం కంపోస్ట్ ఎందుకు చేయాలి అంటే, మన ఇంటి నుండి వచ్చే మన తడి చెత్తను మున్సిపాలిటీకి ఇచ్చేస్తే, మున్సిపాలిటీ వాళ్ళేమో ల్యాండ్ ఫిల్స్లో పడేస్తారు దాన్ని. ల్యాండ్ ఫిల్స్ బాగా ఎక్కువైపోతున్న కొలది దాని నుండి మీథేన్ గ్యాస్ అలాంటివన్నీ వెలువడతాయి అన్నమాట. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉంటాయన్నమాట. మనం చూస్తున్నాం కదా, ఎవ్రీ ఇయర్ 2-3 degrees ఎండలు పెరిగిపోతున్నాయి కదా. మొక్కలకి కంపోస్ట్ ఉపయోగించుకోవడం వల్ల ఏంటి లాభం మనకి అంటే, మన మొక్కలకి మనం ఆర్గానిక్గా ఎరువులు ఇస్తాము. అలాగే మన ఇంట్లో ఉండే చెత్తను కూడా బయటకి ఇవ్వకుండా ఆపుతామన్నమాట. అలానే కెమికల్ ఫెర్టిలైజర్స్ మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదన్నమాట. కెమికల్ ఫెర్టిలైజర్స్ వలన క్యాన్సర్, అల్జీమర్స్ వంటి రోగాలు వస్తున్నాయి. వీటి బారి నుంచి పడకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే కెమికల్ ఫెర్టిలైజర్స్ కొనాలి అంటే మనం మనీ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అందుకని మనం ఇంట్లోనే మన కంపోస్ట్ మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు నేను మీకు ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఇది ముందు ఇక్కడ వంపుతాను, తర్వాత కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకేనా? దీనిని జల్లించుకోవచ్చు, లేదంటే ఇలాగే వాడేసుకోవచ్చు మనం కంపోస్ట్ని. ఇప్పుడు ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది ఇంకేమీ దీనిలో ఏమీ ఉండవు అనమాట. అన్నీ డికంపోజ్ అయిపోయేవి. చూడండి ఎలా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కంపోస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కంపోస్ట్ తయారు చేయడానికి మనకు కావాల్సినవి ఏంటి అంటే, ముందు ఒక కంటైనర్ కావాలి మనకి. అలాగే కిచెన్ నుండి వచ్చే వేస్ట్ ఉంటుంది కదా, అది కావాలి. అలాగే మనకి డ్రై వేస్ట్ అంటారు దాన్ని. ఏంటంటే ఎండిపోయిన ఆకులు కానీ, ఇగో ఇలా అట్ట ముక్కలు కానీ, న్యూస్ పేపర్స్ కానీ, కోకోపీట్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే సాడస్ట్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి నేను మీకు ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనము ఏం చేయాలంటే, అడుగున ఒక లేయర్ వేసుకుందాము. ఇలా వేసుకోవాలన్నమాట. మనం దీనికి తడి చెత్తని ఉపయోగిస్తాము. తడి చెత్త ఏంటి అంటే గ్రీన్స్ అన్నమాట. గ్రీన్స్ అంటే ఏంటి? వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్. మనము ఫ్రిడ్జ్లో ఉండిపోతాయి కదా వెజిటబుల్స్, అవి కూడా పాడైపోయినప్పుడు వాటిని కూడా యూస్ చేస్తాము. అలాగే కాఫీ గ్రౌండ్స్, టీ గ్రౌండ్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. డ్రై వేస్ట్ బ్రౌన్స్ అంటే ఎండిపోయిన ఆకులు. అలాగే మనం ఇంకా ఇది ఆవు గెత్తం కూడా యూస్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను ఒక లేయర్ అట్ట ముక్కలు వేసాను కదా, ఇప్పుడు దీనిపైన కొంచెం గత్తం వేస్తాను. ఇప్పుడు ఒక లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తాను దీనిలో నేను. ఇవేంటంటే కొబ్బరి బోండం ఉంటుంది కదా, వాటివి తీసినవి, కరివేపాకు ఎండిపోయినవి, ఎగ్ షెల్స్, ఇవన్నీ అన్నమాట ఇవి. ఇప్పుడు కొంచెం ఆకులు కప్పాలి దీని మీద. ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ కూడా కప్పుకోవచ్చు. ఇవి వేపాకులు అన్నమాట ఇవి. మళ్ళీ ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్ వేస్తాం. ఇవి పాడైపోయి వేరుశనగకాయలు అవి కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు కంపోస్ట్ త్వరగా అవ్వాలి అంటే మనకి యాక్సిలరేటర్ కావాలన్నమాట. అంటే కంపోస్టింగ్ ప్రాసెస్ని స్పీడ్గా చేయడానికి ఉపయోగిస్తారు. దానికోసం మనం పుల్ల మజ్జిగ యూజ్ చేస్తున్నాము. పుల్ల మజ్జిగ వాడుకోవచ్చు, లేదంటే ఇప్పుడు అయిపోయిన కంపోస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా జల్లుకోవచ్చు అనమాట. అలాగే పంచగవ్య కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం దీని మీద పుల్ల మజ్జిగ వేస్తాను. ఇప్పుడు మళ్ళీ డ్రై వేస్ట్ వేస్తాం. డ్రై వేస్ట్ ఎందుకు వేయాలి అంటే మాయిశ్చర్ని కరెక్ట్గా ఉంచాలి అనమాట. మనం వాడే కంపోస్టింగ్ కంటైనర్లోని తడి ఎక్కువైపోయింది అనుకోండి, మ్యాగెట్స్ అంటే పురుగులు లాంటివి వచ్చి మనకి కంపోస్టింగ్ చేయాలనిపిస్తుంది అనమాట. అదే మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే డ్రై వేస్ట్ని, తడి చెత్తని, పొడి చెత్తని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే పురుగులు అవి రాకుండా నీట్గా ఉంటుంది. అలాగే స్మెల్ కూడా రాదనమాట. అంటే ఇప్పుడు నేను బాల్కనీలో చేస్తున్నాను, అందుకని మనం బాల్కనీలో చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఇవన్నీ మెయింటైన్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ తడి చెత్త వేస్తాను. మీకు చూపించాలని ఇలా కలెక్ట్ చేసి ఉంచాను, లేదంటే ఎవ్రీడే వేసేస్తూ ఉంటాను అన్నమాట. 2-3 డేస్కి ఒకసారి కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసి వేసేస్తుంటాను. ఇప్పుడు నేను కొంచెం ఆవు గెత్తం వేస్తాను. తడి చెత్తని పూర్తిగా కప్పేస్తున్నాను నేను గెత్తంతో. తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ నేను తడి చెత్త వేస్తాను అన్నమాట. మళ్ళీ కొంచెం పొడి చెత్త వేయాలి. న్యూస్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్ నుంచి వచ్చే అట్ట ముక్కలు అవి కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వాడేయచ్చు, బ్రౌన్స్ లాగా.
ఇలా ఇంత వేయకూడదు, చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తే కంపోస్టింగ్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అనమాట. అందుకని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఏవైనా సరే. పెద్దగా ఉంటే టైం ఎక్కువ పడుతుంది, చిన్నగా ఉంటే తొందరగా అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ నేను కొద్దిగా మజ్జిగ వేసేస్తున్నాను దీన్ని. చూసారా, ఇలా వేసేసుకోవాలి. ఇప్పటికైతే నేను ఇంతే వేసాను. మళ్ళీ ఇది ఏమవుతుందంటే ఒక 15 డేస్కి కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తాను కిచెన్ వేస్ట్ను, ఈ లేయర్స్ అన్నీ వేస్తాను. కిచెన్ వేస్ట్ అవ్వడానికి మినిమం 2 months పడుతుంది. ఎండల్లో అయితే త్వరగా అయిపోతుంది కంపోస్టింగ్. వర్షాలు ఉంటాయి చూడండి, ఇప్పుడు వర్షాకాలం కదా, తొందరగా అవ్వదు అనమాట. కంపోస్టింగ్ ప్రాసెస్ స్లో అయిపోతుంది, అంతే. ఇది మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే బాగా గాలి తగిలే చోట పెట్టాలి, అలాని బాగా ఎండలో పెట్టకూడదు. అలాగే వర్షం నీళ్ళు కూడా పడకుండా చూసుకోవాలి దీనికి. ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ గెత్తంతో కవర్ చేసేసి పెడతాను. గెత్తం లేదంటే మట్టి కూడా వేసుకోవచ్చు. వరి ఊక ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను చేస్తున్నాను ఇప్పుడు. తడి చెత్త అంతా కనబడకుండా మనం ఇలాగా ఆకులు కానీ గెత్తం కానీ మట్టితో కానీ కవర్ చేసేయాలి. దీనికి కింద నాకు హోల్ పెట్టుకోవాలి అనమాట. హోల్ ఎందుకు పెట్టాలి అంటే ఈ కంపోస్టింగ్ ప్రాసెస్లోని లిక్విడ్ ఉంటుంది కదా, మనం తడి చెత్త వేస్తాం కదా, అది డికంపోజ్ అయిపోయినప్పుడు వాటర్ అంతా కింద కలెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి ఒక అన్నం పెట్టి దీన్ని నేను స్టాండ్ మీద పెడతాను. ఇప్పుడు స్టాండ్ మీద పెట్టి ఇలాగ కవర్ చేసేస్తాను అనమాట. ఒక అట్టతోని కవర్ చేసి స్టాండ్ మీద పెడతాను. అలాగే కిందన ఒక బౌల్ పెడతాను, దానిలోకి లిక్విడ్ వస్తుంది కదా, దానిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అవి మొక్కలకి చాలా మంచిది. అది డైల్యూట్ చేసి మొక్కలకి ఫెర్టిలైజర్గా యూజ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, ఇది నేను తయారు చేసే పద్ధతి కంపోస్టింగ్. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.